ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలాతోకా లేనటువంటి రెజల్యూషన్ ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్ లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారు అన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో, కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి 25% రిజర్వేషన్ పెంచుకున్నారు. బీసీలకు 18%, అంటే అంతకుముందు 26% ఉంటే ఇప్పుడు 43%కి బీసీల రిజర్వేషన్ బీహార్ రాష్ట్రంలో పెంచుకున్నారు. ఎందుకంటే బాజాప్తా లెక్కలు చేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నుండి గెజెట్ చేసిండ్రు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు, శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ